హలో కాక అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు వైబ్స్. ఇక పొద్దుగానే లేచైతే మీకు ముచ్చట చెప్దాం అనుకున్నా. అదేంటంటే మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ పిల్లగాడైతే అన్న ప్రభాస్ వాళ్ళ హోమ్ టూర్ చేయమని చెప్పాడు. ఇంతకుముందు ఒకటి అల్లు అర్జున్ హోమ్ టూర్ చేసి ఉంటుంది. సో ఆ అబ్బాయి కామెంట్ మేరకైతే ఈరోజు నేను హోమ్ టూర్ చేస్తున్నా మామ. హోమ్ టూర్ చేయ కూడా చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడైతే మనం ప్రభాస్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోదాం. అట్లనే ఇంకో రీజన్ ఏంటంటే మామ, మన వీడియోస్ కూడా చాలా లేట్ అవుతుంది. దానికి కూడా రీజన్ ఏంటంటే మన మొబైల్ కూడా రీసెంట్గా కొంచెం డ్యామేజ్ అయిపోయింది. సో అందుకోసం అని కొన్ని రోజులైతే వీడియో చేయడం అయితే ఆపేసినామా. ఇక ఇక్కడ నుంచి అయితే మనకు రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. చూడండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో మామ, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిదాం. చూసారు కదా మామ, మీకు అందరికీ తెలిసిందే కదా, కృష్ణానగర్ ఇది. కృష్ణానగర్ నుంచి అయితే మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలా. ఇది చౌరస్తా ఉంటుంది. ఇక్కడ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే గ్రీన్ బోర్డ్స్ వస్తుంది మామ. ఇది వచ్చేసి అన్నపూర్ణ స్టూడియో. ఇది స్ట్రైట్గా వెళ్తే ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆ వెనకాల కూడా అన్నపూర్ణ స్టూడియోనే ఉంటుంది. అక్కడే కదా బిగ్ బాస్ లాంటి ఇంకా వేరే వేరే షోస్ కూడా జరుగుతాయి. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్. దీని లెఫ్ట్లో వచ్చేసి బిగ్ బాస్ హౌస్ ఉంటుంది. అట్నే స్ట్రైట్గా వెళ్ళాలి. ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెట్రోల్ బంక్ ఉంటుంది. చూస్తారు కదా. సో హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఏరియా మొత్తం. కొత్తగా మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ఇక మిగతా వాళ్ళకైతే అందరు చూసిందే కదా. ఇక ఇటు వచ్చేసి ఒక పార్క్ ఉంది మామ. ఇప్పుడు వచ్చేసి మనం రోడ్ నెంబర్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర వెళ్ళిపోతున్నాం. సో ఆడికెళ్ళి అయితే మనం రైట్ సైడ్ తీసుకోవాలా. ఇప్పుడు మనం ముందు వెళ్ళే రూట్లో అయితే మనకు చాలా ఛానల్స్ ఉంటాయి. TV5 కానీ, సుమన్ టీవీ కానీ, ఇలా చాలా ఉంటాయి. ఇక మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి TV5 న్యూస్ ఛానల్ అనమాట. ఇంతకుముందు వీడియోలో మీకు చూపించిన అనుకుంటా. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకు రైట్ సైడ్లో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కనిపిస్తుంది. పొద్దున్నే ఫుల్ చలి పెడుతుంది, పొట్టు చలి పెడుతుంది. ఇక స్టార్ట్ అయినాం ఇక్కడికి వెళ్ళి అయితే మనం. సో ఇక్కడికి వెళ్ళి మనం రైట్ తీసుకోవాలా. ఒకటే మెట్రో రూట్ ఉంటుంది. ఆ మెట్రో రూట్ వెళ్ళిపోవాలా. ఇంత పొద్దుగాల వీడియో చేసిన ఇందిరా అనిపిస్తుంది. చలి మాత్రం మామూలు పెడతలేదు కాక, ఫుల్ చలి పెడుతుంది. ఈ సిటీలోనే ఇట్లుంటాయి, ఇంకా పల్లెటూరులో అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనుకుంటా. సో ఇప్పుడైతే మనం జూబ్లీస్ చెక్ పోస్ట్కి వచ్చేసినాం కాక, ఇది మెట్రో కిందికి వెళ్ళి వెళ్తున్నాం మనం. చూస్తారు కదా. ఇది ఒకటే రోడ్ కాక, మీరు ఏ రోడ్ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఒకటే మెట్రో రూట్, ఒకటే రీసబ్ గుడి నుంచి స్టార్ట్ అయితే పెద్దమ్మ గుడి దగ్గర దాకా ఒకటే మెట్రో రూట్ రావచ్చు. మీకు ఏదైనా కన్ఫ్యూజ్ అయితే ఇట్లా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చూపిస్తాను. ఇప్పుడైతే మనం పెద్దమ్మ గుడి మెట్రో కాడికి వచ్చేసినాం. ఇగో ఇలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒకటి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా. చూసారు, ఇక్కడ ఒక పబ్ ఉంటుంది కాక, ఈ పబ్ దగ్గరికి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకోగానే పెద్దమ్మ గుడి ఎంట్రన్స్ కనబడుతుంది. చూడండి ఒకసారి, చూస్తారు కదా. ఇది వచ్చేసి పెద్దమ్మ గుడి ఎంట్రన్స్ అన్నట్టు. ఇట్లా మనం లోపలికి వెళ్ళాలి. లోపలికంటే సర్రన మొత్తం లోపలికి కాదు, రైట్ తీసుకోవాలి. ఫస్ట్ రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలి. పొద్దున్నే ఎవరు లేరు అయ్యా. అదే మధ్యాహ్నం ఇట్లా వీడియో తీస్తుంటే మస్తు ఇబ్బంది అవుతుండే, ట్రాఫిక్ ఫుల్ ఉంటుండే హైదరాబాద్లో, మీకు తెలిసిందే కదా. సో వచ్చేసినాం. ఇంకొక 1-2 సెకండ్స్లో వచ్చినాం. ఇక వెళ్ళే రూట్నే మనకి ఇది ఒకటి ఇంకొక ఎంట్రన్స్ కనబడుతుంది కాక, ఇక్కడికి వెళ్ళి ఇంకొంచెం ముందుకెళ్ళాలా. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడికి వెళ్ళంగానే మనకు చూస్తారు కదా, ఇక్కడ మున్సిపాలిటీ వర్క్ చేస్తున్నారు మామ. అట్లాగే మీకు ఇంకా ఎవరైనా సెలబ్రిటీల హౌస్ కావాలంటే మనకు కామెంట్ చేయండి, నెక్స్ట్ ఆ వీడియో కూడా చేద్దాం. అట్లాగే సపోర్ట్ చేయండి. చూస్తారు కదా కాక, ఇదైతే జూబ్లీస్ రోడ్ నెంబర్ 44A అని ఉంది. ఇగో ఇట్లా స్ట్రైట్ వెళ్తే రైట్ సైడ్లోనే రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఇల్లు అయితే ఉంటుంది. చూస్తారు కదా, ఇదే రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఇల్లు. అక్కడ వాచ్మెన్ గారిని అడిగాము, అన్న ప్రభాస్ అన్న ఉన్నాడా అంటే లేరు, షూటింగ్లో ఉన్నారు. సో ప్రభాస్ అన్న అయితే షూటింగ్లో ఉన్నాడంట. చూసారు కదా, మీకైతే ఫైనల్గా అయితే మీకు ఇల్లు చూపించేసిన కాక, చూడండి ఒకసారి ఇల్లు ఎట్లా ఉందో. బయటికి వెళ్ళి అయితే చాలా బాగుంది. అక్కడ 2 వాచ్మెన్లు ఉన్నారు, లోపలికి పోనిచ్చారు. వీడియో కూడా ఎక్కువసేపు తినేరే, వెళ్ళాలి బాబు వెళ్ళాలని చెప్పారు. ఇక చేసేది ఏం లేకైతే వచ్చేసినాం. లోపల చూడండి ప్రభాస్ గారి ఇల్లు ఎట్లా ఉంటుందో. చాలా అంటే చాలా బాగుంది. ఇది లోపల అన్నమాట, ఇది బయటికి వెళ్ళి
మస్తు వచ్చింది కాక ఇల్లు అయితే ప్రభాస్ అన్న చూస్తారు కదా ఇల్లు. సో మీకైతే ప్రభాస్ గారి ఇల్లు అయితే చూపించేసిన. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి కాక. అట్లాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ ఏ సెలబ్రిటీ ఇల్లు కావాలో మనకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మరో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను కాక. అంటిల్ దెన్ బాయ్ బాయ్.